నమస్కారం. ఈ మధ్య ఫేస్‌బుక్‌లో నల్లూరి రాంప్రసాద్ గారని వారొక కథని పోస్ట్ చేశారు. కథ బాగుంది. నచ్చింది. ఆ కథని మిత్రులతో పంచుకోవాలని చెప్పబోతున్నాను. ఆ కథ సారాంశంలోకి వెళ్ళే ముందు కథ రాసినటువంటి నల్లూరి రాంప్రసాద్ గారి గురించి తెలియని వారికి 2 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేను ఆయన్ని అన్న అని గౌరవంగా పిలుస్తుంటాను. అప్పుడప్పుడు ఫోన్‌లో ఆయన, నేను మాట్లాడుకుంటూ ఉంటాం కూడా. రాంప్రసాద్ గారు జర్నలిస్టు, న్యాయవాది, అలానే అనేక చారిత్రక విషయాల మీద అవగాహన ఉన్నవారు. వారి బాణి ఎట్లా ఉంటదంటే, ఆయన హేతువాదం మాట్లాడతాడు, విప్లవాత్మకం మాట్లాడతాడు, ఆధ్యాత్మికం మాట్లాడతాడు, శృంగారపరమైన రచనలు చేస్తాడు. అలానే శిల్పశాస్త్రం విషయాల మీద ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి అనమాట. అంటే అన్ని సబ్జెక్టుల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. బాగా మాట్లాడతాడు. ఆయనకి నచ్చితేనే ఏదైనా పోస్ట్ చేస్తుంటాడు కూడా. ఇది ఆయన సంగతి. ఇక కథలోకెళ్తే, ఆ కథ ఒక జ్ఞానవంతమైన మెసేజ్ ఉంది దాంట్లో. కథ ఏమిటంటే, ఒక ఊరిలో ఒకతను ఉంటాడు. అతను మంచివాడు. అంటే మంచివాడంటే అందరి బాగు కోరేవాడు. అందరూ బాగుండాలనుకునేవాడు. అట్లాంటి వ్యక్తి అనమాట. ఆయన వాడి కుటుంబంతో ఒకసారి తీర్థయాత్రలకి ప్రయాణం చేస్తాడు. అంటే ఇది పూర్వం కథ అనమాట. అంటే ఆయన కాలిబాటలో అట్లా నడిచి వెళ్తుంటారు. సరే కొన్ని చూస్తారు, ఇంకొన్ని చూస్తుంటారు, వెళ్తుంటారు. మార్గమధ్యంలో వాళ్ళు అన్ని వసతులతో వెళ్తారు. అయితే మార్గమధ్యంలో వాళ్ళ దగ్గర ఉండేటువంటి మంచినీళ్ళు అయిపోయి ఉంటాయి. వాళ్ళు తీరా అది గమనించుకోరు. తీరా చూస్తే దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఉండవు. సరే వాళ్ళ పిల్లలుంటారు, వాళ్ళ భార్య కూడా ఉంటుంది. సరే వాళ్ళు దాహం దాహం అని పాపం ఇబ్బంది పడతా ఉంటే ఈయన ఆ పరిసర ప్రాంతాల్లో ఆ పాత్ర తీసుకొని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నీళ్లున్నాయో అని చెప్పి ఆయన తిరుగుతా ఉంటాడు. అక్కడెక్కడ కనపడవు. అక్కడ కొద్ది దూరంలో ఒక పెద్దాయన ఒక ఒక యోగిలాగా ఉంటాడు, ఒక మునిలాగా ఉంటాడు. ఆయన ఏదో తపస్సులో ఉంటాడు. ఆయన ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. సరే ఆయనకి నమస్కారం చేసుకొని, అయ్యా ఈ ప్రాంతంలో నేను ఇట్లా ప్రయాణం చేస్తున్నాను. మా పిల్లలు ఇట్లా మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర ఉన్నయి అయిపోయినాయి. ఎక్కడన్నా అక్కడ దొరుకుతాయా అని చెప్పి అన్నాడు. అట్లయితే మీకు 2 కిలోమీటర్లు నడిచి వెళ్తే అక్కడ ఒక నీటి కొలనుంది. అది తెచ్చుకో అని చెప్పి చెప్తాడు. సరే ఈయన అక్కడికి వెళ్తాడు. మంచినీళ్ళు ఆ పాత్రలో తీసుకుంటాడు. వస్తుంటాడు. ఆ మధ్యలో ఒకళ్ళు ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళు కూడా పాపం కాస్త పెద్దవాళ్ళు. మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ దగ్గర తెచ్చుకొని కూడా అయిపోయి ఉండొచ్చు అనుకోవాలా. సరే వాళ్ళు బాధ చూసి వాళ్ళని తప్పించుకొని ఇతను రాలేక ఆ తెచ్చిన మంచినీళ్ళు వాళ్ళకిస్తాడు. సరే వాళ్ళు తాగుతారు. కృతజ్ఞతగా నమస్కారం చేస్తారు. ఈయన మళ్ళీ గబగబా మంచినీళ్ళకెళ్తాడు. మళ్ళీ మంచినీళ్ళు తీసుకొని మళ్ళీ వస్తుంటే మళ్ళీ ఇంకో కుటుంబం అట్లనే తారసపడతారు. వాళ్ళు కూడా మంచినీళ్ళ కోసం ప్రాధేయపడతారు. ఈయన అంటే అతను మంచివాడని ముందే అనుకున్నాం కదా! అట్లా ఆయన వాళ్ళని కూడా తప్పించుకోరాలేక, కాదని చెప్పలేక ఆ మంచినీళ్ళు కూడా వాళ్ళకిస్తాడు. ఇస్తారు. వాళ్ళు కూడా కృతజ్ఞతగా నమస్కారం చేస్తారు. సరే ఇది అట్లయితే ఆయన మళ్ళీ మంచినీళ్ళ కోసం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ మంచినీళ్ళు తీసుకొని రావడంతోటే ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం సొమ్మసిల్లు పడిపోయి ఉంటారు ఆ దాహార్తకి. సరే వాళ్ళు తట్టి లేపడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఆ నీరసం మీద లేవలేకపోతారు. మరి ఏంట్రా నేను సకాలంలో వాళ్ళకి మంచినీళ్ళు తీసుకురాలేకపోయాను. ఇట్లయిందేమిటి? నేను మధ్యలో ఆగకుండా ఉంటే బాగుండేదే. ఇవన్నీ ఆయనకు ఆలోచనలో పడతాడు. సరే ఏదో నేను పొరపాటు చేశాను అనేది ఒక ఉద్దేశంతో అట్లనే దగ్గరలో ఆయన దగ్గరికెళ్ళి, "స్వామి ఏది స్వామి నేను మంచినీళ్ళు మీరు చెప్పారు. నేను పోయాను, తీసుకొచ్చాను. నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా పాపం చేశానా? మా వాళ్ళని నేను ఇబ్బంది పెట్టి పెట్టినట్టుగా ఉంది" అని చెప్పి ఆయన పాపం చాలా బాధపడతాడు. ఆయన అంటాడు, "నేను నీకు నా దగ్గర కూడా నీళ్లున్నాయి. నేను నీకు మార్గం చూపించాను. పలానా దగ్గర మంచినీళ్ళున్నాయి. పోయి తాగండి అని చెప్పి నీకు మార్గం చూపించాను. మీరందరూ వెళ్ళుండాల్సింది. సరే వాళ్ళు రాలేరు. నువ్వు వెళ్ళావు. నీవు ఆ మార్గంలో వెళ్ళి అయి మంచినీళ్ళు తీసుకొనొచ్చి వీళ్ళ దాహార్తి తీర్చాల్సింది. నువ్వు మధ్యలో నీకున్నటువంటి మంచితనం మీద వాళ్ళకి నువ్వు ఇవ్వడం జరిగింది." ఇది ఆ ఇబ్బందే ఇప్పుడు వాళ్ళకి గురయ్యారు. ఇది తనకు మాలిన ధర్మం అంటారు కదా! అంటే
కుటుంబం యొక్క బాధ్యతల్ని, కుటుంబం యొక్క వాళ్ళకి చేయాల్సిన ధర్మాల్ని నువ్వు చేయకుండా ఏదో మంచికి పోయి ఎవరినో ఉద్ధరించడానికి నువ్వు ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదు. నేను నీకు ఒక మార్గం చూపించాను కదా! నువ్వు వాళ్ళకట్లా మార్గం చూపించాల్సింది. అయ్యా! నేను పలానా దగ్గరికి పోయి మంచినీళ్ళు తీసుకొనొస్తున్నాను. అక్కడ పుష్కలంగా ఉన్నాయి. మీరు పోండి అని చెప్పి వాళ్ళు చెప్పుండాల్సింది. అట్లా కాకుండా నువ్వు ఆ మంచితనం మీద దానం చేశావు. దానం తప్పనేది ఇక్కడ నేను అంటలేదు. అయితే మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ ఇబ్బంది తీర్చకుండా ఇంకొకళ్ళెవరినో ఉద్ధరించడానికి అనేది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక మెసేజ్‌ని ఆయనకి చెప్తాడు. అంటే ఆ తర్వాత ఆ మంచినీళ్ళు తీసుకెళ్ళిస్తారు. వాళ్ళు లేస్తారు. అంటే ఇక్కడేంటంటే తనకు మాలిన ధర్మం. అంటే ఎవరినో ఉద్ధరించటానికి అనేది కాదు. మన కుటుంబాన్ని బాగోగులు చూసుకున్న తర్వాతే దేశాన్ని ఉద్ధరించాలి, సమాజాన్ని ఉద్ధరించాలి అనేటువంటి ఒక మెసేజ్ దీంట్లో ఉందని నేను అనుకుంటున్నాను. నమస్తే.